ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. సీఎం జగనన్నతోనే యువతకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలతో పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అవిలాల నుంచి లింగేశ్వర్ నగర్, శ్రీనివాసపురం, పద్మావతిపురం మీదుగా తిరుచానూరు మార్కెట్ యార్డ్ వరకు సాగిన ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఐటీ వింగ్ యువత ఘనంగా స్వాగతం పలికారు. యువత ఉప్పొంగిన ఉత్సాహంతో జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి చిత్రాలతో కూడిన జగనన్న ప్రగతి పదం ప్లకార్డులు ప్రదర్శించారు. సాయినగర్ పంచాయతీలో మహిళలు హారతులు పట్టారు. యువతను ఉద్దేశించి బహిరంగ సమావేశంలో మాట్లాడారు. ఆలోచన మనందరిలో కలిగించడానికి ఇలాంటి ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే గత 5 ఏళ్లలో మన జగనన్న ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఐటీ డెవలప్ అయిందో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్లేసుల్లో వివిధ మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు మన ప్రభుత్వంలో రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకసారి చూస్తే ముఖ్యంగా మన తిరుపతి గ్రామానికి, తిరుపతి ప్రజలందరికీ మన మేనిఫెస్టోలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇస్తామని జగనన్న మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన జగనన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ